కాన్పూర్లో జరిగిన రెండో టెస్టు మ్యాచ్లో భారత్ ఘన విజయం సాధించిన సందర్భంగా కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ రోహిత్ శర్మను బౌలింగ్ కోచ్ మోర్నీ మార్కెల్ అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఒక టెస్టు మ్యాచ్ను టీ20లా మార్చడం అంత ఈజీ కాదన్నారు. టీమిండియా కాన్పూర్లో బంగ్లాదేశ్తో జరిగిన రెండో టెస్టు మ్యాచ్లో ఘన విజయం సాధించింది. తొలి 3 రోజులు వర్షం కారణంగా నిరాశలో ఉన్న క్రికెట్ అభిమానులకు కిక్కిచ్చేలా టీమిండియా ఆటగాళ్లు అదరగొట్టాడు. మొదటి నుంచి సంచలన నిర్ణయాలతో టీమిండియా అందర్నీ ఆకర్షించింది. టాస్కు గెలిచి బౌలింగ్ ఎంచుకొని రోహిత్ సేన సంచలన నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత భారత్ 4వ రోజు 285/9 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. ఈ మ్యాచ్లో గెలవడం కోసం భారత్ కఠిన నిర్ణయాలు తీసుకుంది. రిస్క్ తీసుకొని మ్యాచ్ను టీమిండియా ఆటగాళ్లు గెలిపించారు. ఇక టీమిండియా ఆటగాళ్లు బ్యాటింగ్ ఊచకోతే అని చెప్పాలి. కాగా రెండో టెస్టు మ్యాచ్లో బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం సాధించిన సందర్భంగా కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్గా రోహిత్ శర్మను బౌలింగ్ కోచ్ మోర్నీ మార్కెల్ అభినందించారు. ఈ సందర్భంగా ఈయన మాట్లాడుతూ, టెస్టు మ్యాచ్ను టీ20లా మార్చడం అంత ఈజీ కాదన్నారు. అలా మార్చాలంటే చాలా రిస్క్ చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. రోహిత్ నాయకుడిగా అద్భుతంగా లీడ్ చేసినట్లు కొనియాడారు. నాయకుడు అనేవాడు ముందు ఉండి నడిపించాలని, దానికి రోహిత్ సెట్ అవుతాడు అన్నారు. తాము గౌతమ్ గంభీర్ మ్యాచ్ను త్వరగా పూర్తి చేయాలని అనుకున్నట్లు చెప్పారు. కానీ దాన్ని నడిపించడానికి సరైన నాయకుడు అవసరమన్నారు. అలా రోహిత్ టీంను లీడ్ చేస్తారని ప్రశంసించారు. ఓపెనర్లు చాలా బాగా ఆడినట్లు చెప్పారు. దూకుడుగా ఆడాలంటే ముందు కెప్టెన్గా దూకుడుగా ఉంటేనే సాధ్యమవుతుందన్నారు. రోహిత్ ఆటలో దూకుడుగా కొనసాగించి టీంను లీడ్ చేసినట్లు పేర్కొన్నారు. చాలా మంది రోహిత్ ఫిట్గా లేడని కామెంట్స్ చేస్తున్నారని, కానీ వాటిని రోహిత్ అస్సలు పట్టించుకోవడం లేదని అన్నారు. రోహిత్ ఎప్పుడు జిమ్లో శ్రమిస్తున్నారు. గంభీర్తో పాటు రోహిత్ సఫలమైనట్లు చెప్పారు. రోహిత్కు టీంను లీడ్ చేసే సత్తా ఉందని ప్రశంసించారు. గంభీర్ ప్లాన్ను సమర్థవంతంగా రోహిత్ అమలు చేసినట్లు చెప్పారు.